సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల సాధన కోసం రోజులుగా కొనసాగుతుంది. కోల్ బెల్ట్ వ్యాప్తంగా కార్మికులు కూడా విధులకు హాజరు కాకపోవడంతో గనులన్నీ దూరిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ ప్రభావం సింగరేణి ఉత్పత్తి పైన పడింది. ప్రస్తుతం సింగరేణిలో గనులు నడవలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో 5 జాతీయ సంఘాలు గోదావరి కని ప్రెస్లో సింగరేణి సమ్మెపై సదస్సు ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు హాజరయ్యారు. ప్రస్తుతం సింగరేణి సమ్మెపై సిపిఎం పార్టీ ఎలాంటి పోరాటం చేయబోతుంది, సిఐటియు ఎటువంటి కార్యాచరణ రూపొందించిందో వీరభద్రం గారిని అడిగి తెలుసుకున్నాం. ప్రస్తుతం సింగరేణిలో జాతీయ సంఘాలు కార్మికులకైతే కార్యాచరణతో ముందుకు సాగుతుంది. ఫోటో వీడియో రెడ్డి కొనసాగిస్తాము. అంతేకాదు అధికారులకు వచ్చిన మొదటి రోజు మొదటి ఫైల్ మీదే సంతకం పెడతామని పదే చెప్పాడు. మాట తప్పితే మొక్కు కోసుకుంటారని మెడ కోసుకుంటారని పదే చెప్పే ముఖ్యమంత్రి మరి ఈ మాట ఎందుకు తప్పుతున్నాడని మేము ప్రశ్నిస్తున్నాం. మాట తప్పడమే కాదు 2 సంవత్సరాల దాకా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి కేవలం కార్మిక సంఘ ఎన్నికల ముందు జరగబోతున్నాయని తెలిసి ఆ ఎన్నికల్లో లబ్ధి పొందే దానికోసం ఒక జీవో ఇచ్చి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ని అమలు జరుపుతుందని చెప్పి ఆర్భాటంగా ప్రకటించారు. కార్మికులు సంతోషించారు. వాళ్ళు చాలామంది ఉద్యోగాలు వస్తున్నట్టుగానే భావించి ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ వాస్తవంగా చూస్తే ఆ ఇచ్చిన జీవోల్లో కోర్టుకు నిలబడినటువంటి పదాలు ఉపయోగించారు. వాస్తవంగా రాజ్యాంగానికి భిన్నమైనటువంటి పదజాలను ఉపయోగించి కావాలని అట్లాంటి జీవో ఇచ్చి ఒకవైపు తాను ఇచ్చేవాళ్ళలాగా కోర్టు మాత్రం అడ్డగించిన దానిలాగా పోజు పెట్టడానికి మాత్రమే ఈ జీవో ఇవ్వడం జరిగింది. నిజానికి అంతకుముందు 80 నుంచి 98 దాకా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది నిరాటంకంగా సింగరేణి కాలేజెస్లో అమలు జరిగింది. ఆ అమలు జరగడాన్ని ఇప్పుడు కూడా అమలు జరపవచ్చు. దాన్ని ఎత్తేసినట్టుగా అక్కడ నిర్ణయం చేయలేదు. కావాలంటే కార్మిక సంఘాలతో కొంతగా ఒప్పందానికి రావచ్చు. ఆ రకంగా చేయాల్సినటువంటి చిన్న పనికి ఆర్భాటంగా జీవోలు ఇచ్చి కావాలని కోర్టుకు పంపించి కోర్టులో కొట్టేయించి మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళి అక్కడ కొట్టేయించుకొని ఈ రకంగా రసాభాస చేయడానికి తెలంగాణ ప్రభుత్వం పూనుకుంది. ఇది కార్మికులను మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకుని కార్మిక సంఘాలతో చర్చ జరిపి ఈ సమస్య పరిష్కారం చేయడమే దానికి ఉన్న ఉత్తమమైన మార్గం. ప్రస్తుతానికి సింగరేణిలో భూగర్భ గనులు సంఖ్య తగ్గిపోతుంది. ఓపెన్ కాస్ట్ సంఖ్య పెరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలో వస్తే మాత్రం భూగర్భ గనులు విస్తరించి ఓపెన్ కాస్ట్ అభివృద్ధి ప్రస్తుతం అంటే అటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనిపై సిపిఎం పార్టీ ఏ విధంగా వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర సంస్థలు మేనిఫెస్టోలు కూడా చెప్పారు. కేసీఆర్ పదే ఉపన్యాసాలు కూడా చెప్పారు. తెలంగాణను బొందలగడ్డగా మార్చిన చెప్పారు. కాబట్టి మేము అధికారంలోకి వస్తే ఈ గడ్డలన్నీ పూర్తి చేస్తాం. కొత్తగా ఓపెన్ కాస్ట్ మైనింగ్లు స్టార్ట్ చేయమని చెప్పి స్పష్టంగా చెప్పారు. కానీ ఆ మాటలన్నీ దొంగలో దొరికి తను వచ్చిన తర్వాత కూడా 18 ఓపెన్ కాస్ట్ మైనింగ్ ప్రభుత్వాన్ని దీనివల్ల పర్యావరణం నష్టపోతుంది, రైతులు నష్టపోతున్నారు, కార్మికులు కూడా నష్టపోతున్నారు, ఉద్యోగాలు కోల్పోతున్నారు. కాబట్టి ఈ 3 రకాలుగా నష్టం చేస్తున్నట్టు ఓపెన్ కాస్ట్ మైన్ని ఆపేయాలని కేసీఆర్ తన మాట నిలబెట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దీనికోసం మేము చేస్తున్న వివిధ సందర్భాల్లో ఉద్యమంలో మా కార్యాచరణ ప్రణాళికల్లో కూడా ఈ డిమాండ్ ఉంది. రాబోయే కాలంలో ఈ సమస్యలపైన ఇంకా ఎక్కువగా కేంద్రీకరిస్తాం. ప్రస్తుతానికైతే దాదాపు ప్రజా సమస్యలు అనుకోవచ్చు, రైతు సమస్యలు అనుకోవచ్చు, సింగరేణి కార్మిక సమస్యలు అనుకోవచ్చు. ప్రభుత్వం చాలా మార్లు లేఖలు రాశారు. ప్రభుత్వం ఒక దశలో స్పందించిన పరిస్థితి కూడా కనబడుతుంది. అంటే ప్రభుత్వ తీరుని ఏ విధంగా మేము లేఖలు రాసినప్పుడు, ఉద్యమాలు చేసినప్పుడు, పాదయాత్ర చేసినప్పుడు ప్రభుత్వం స్పందించకపోవడం లేదు. స్పందిస్తారు, బాగా స్పందిస్తుంది. కానీ మళ్ళీ వాగ్దానాలు చేస్తారు, మళ్ళీ మోసం చేస్తాం ప్రజలు. సామాజిక సమస్యల మీద వివిధ కులాలకు సంబంధించిన డిమాండ్లపైన అదే రకంగా చేశారు. ఆనాడు మా పాదయాత్రలో గొర్రెలు ఇస్తామన్నారు, గోడలు నష్టపరిహారాలు ఇస్తామన్నారు. ఇంకా రజకులకు గోబీఘాట్లు, లేకపోతే నాయి బ్రాహ్మణులకు సెలవులు, ఇట్లాంటి వాగ్దానాలను చేశారు. అట్లాగే సింగరేణి కార్మికుల విషయంలో కానీ, భూముల విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, కూలీల విషయంలో కానీ మళ్ళీ కొత్త వాగ్దానాలు చేస్తున్నారు. రైతులను ఊరిస్తున్నాడు ముఖ్యమంత్రి. 4,000 ఇస్తాం ఎకరానికి. కానీ ఇప్పుడు చచ్చిపోతున్న రైతుకు ఆదుకునే పరిస్థితి మాత్రం లేదు. ఇప్పుడు పంటకు ధర రాకపోతే దాన్ని ఆదుకునేదానికి గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వాల్సిన ఇవ్వడం లేదు. మార్కెట్లో జరుగుతున్న అక్రమాలను అరికెట్లను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవడం లేదు. అంటే చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుని ఇచ్చే సహాయం లేదు. ఈ రకంగా తక్షణం జరుగుతున్నటువంటి నష్టాలు నివారించడానికి ప్రభుత్వం ఏమీ చర్యలు తీసుకోవట్లేదు. ప్రేక్షకుల్లాగా చూస్తూ ఊరుకుంది. రాబోయే కాలంలో ఇచ్చేస్తామని మాటలు చెప్తున్నారు. ఈ రకమైన మాటల గారడితో కేసీఆర్
తన ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నాడు తప్ప వాస్తవంగా ఈ 3 ఏళ్ల కాలంలో సాధారణ ప్రజలకు మేలు జరిగే విధంగా, లబ్ధి జరిగే విధంగా జరిగిన పని ఏ ఒక్కటి లేదనేది వాస్తవ విషయం. ఇదే పద్ధతిలో కొనసాగితే భవిష్యత్తులో ఆ పార్టీ తీవ్రంగా నష్టపోతుంది. సింగరేణిలో ప్రస్తుతానికి సమ్మె కొనసాగుతుంది. ఓవైపు యాజమాన్యం అధిక ఉత్పత్తి వస్తుందని చెప్పి యాజమాన్యం జాతీయ సంఘాలు మాత్రం సమ్మె కొనసాగుతుంది. అంటే యాజమాన్యం కానీ ఇటు ప్రభుత్వం కానీ ఏ విధంగా వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవాలి? అదే ఆశ్చర్యంగా ఉంది. యాజమాన్యం చేసే ప్రకటనలో ఈ రోజున 113%, 126% ఉత్పత్తి వస్తుందని చెప్తున్నారు. వాళ్ళే 70% కార్మికులు ఉన్నారు, 30% అబ్సెంట్ ఉందని ఒప్పుకుంటున్నారు. అంటే నా ప్రశ్న ఏంటంటే, మరి 70% మంది హాజరైతే 126% ఉత్పత్తి జరిగితే ఇదివరకు 100% కార్మికులు హాజరైనప్పుడు అది 150%, 200% ఉత్పత్తి ఉండాలి. మరి ఏనాడు కూడా పూర్తి హాజరు ఉన్న నాడు కూడా సింగరేణి 100% ఉత్పత్తిని సాధించలేదు. ఎందుకు ఇలా జరిగింది? మరి ఈ మేనేజ్మెంట్ యొక్క అసమర్థత, అప్పుడు అసమర్థంగా ఉన్నటువంటి ఆఫీసర్లందరూ చురుగ్గా రాత్రింబౌళ్ళు పనిచేస్తున్నారా, ఏమిటి కారణం అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనకు అర్థం కాదు. కాబట్టి ఇది కేవలం కార్మికుల మనోభావాలని మార్చడానికి వాళ్ళ మీద మైండ్ గేమ్ ఆడుతున్నారు తప్ప వాస్తవం కాదు. ఇది ఉత్పత్తుల పెరుగుదల అనేది లేదు. ఇలాగే కొనసాగితే బొగ్గు ఉత్పత్తులు క్రైసిస్ వచ్చి ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ సెంటర్స్ కూడా మూతపడే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలని వారసత్వ ఉద్యోగాలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి అదే రకంగా యాజమాన్యం తప్పుడు ప్రకటనలు మారుకొని వీఆర్ఎస్ అమలయ్యేలా చర్యలు చెప్పాలని చెప్పి సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి నుండి